కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత బ్యాడ్మింటన్ డబుల్ స్టార్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టిలకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్ చంద్ ఖేల్ రత్న లభించింది. 2023 సంవత్సరానికి గాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే అర్జున అవార్డు 26 మందిని వరించింది. ఉత్తమ కోచ్లకు అందించే ద్రోణాచార్య అవార్డును రెగ్యులర్ విభాగంలో 5గురికి, లైఫ్ టైం విభాగంలో 3గురికి ప్రకటించారు. కేంద్ర క్రీడా శాఖ అతి ముఖ్యమైన క్రీడా రంగంలో అతి ముఖ్యమైన అవార్డులను అయితే ప్రకటించింది. 2023కు గాను అర్జున అవార్డుతో పాటు ఖేల్ రత్న అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు, ద్రోణాచార్య అవార్డులను కేంద్ర క్రీడా శాఖ ప్రకటించడం జరిగింది. అయితే మన తెలుగు వారికి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలుపుకొని తెలుగు వారికి 4గురికి అవార్డులు లభించాయి. ఇక అర్జున అవార్డుని 26 మంది కైవసం చేసుకోగా అందులో క్రికెటర్ మొహమ్మద్ షమీ కూడా ఉన్నాడు. మొహమ్మద్ షమీ మనకి చూసినట్లయితే 2023 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్స్కి చేరడంలో అతి ముఖ్య భూమిక పోషించిన మొహమ్మద్ షమీకి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించనుంది. జనవరి 9వ తారీఖున రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా అర్జున అవార్డుతో పాటు ద్రోణాచార్య అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు, అలాగే ఖేల్ రత్న క్రీడా రంగంలో అత్యుత్తమ అవార్డు అయిన ఖేల్ రత్న అవార్డుని కూడా అందుకున్నారు. అయితే బ్యాడ్మింటన్లో అనేక సంవత్సరాలుగా గెలుచుకుంటూ అవార్డులను వరుసగా గెలుచుకుంటూ టోర్నమెంట్ గెలుచుకుంటూ పోతున్న తెలుగు తేజం సాత్విక్తో పాటు పూణేకు చెందిన మరో ఆటగాడు కూడా అవార్డుని గెలుచుకున్నారు. గత 5 సంవత్సరాలుగా బ్యాడ్మింటన్ డబుల్స్లో నిర్విరామంగా టోర్నమెంట్స్ గెలుచుకుంటూ వెళ్తున్న సాత్విక్ అండ్ చిరాగ్ షెట్టిల్ని దేశం పురస్కరించుకోనుంది. అత్యుత్తమ అవార్డు క్రీడా రంగంలోనే అత్యుత్తమ అవార్డు అయినటువంటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో వీళ్ళిద్దరినీ కూడా పురస్కరించుకొని ఉంది. 9వ తారీఖున రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా వీళ్ళిద్దరూ ఖేల్ రత్న అవార్డుని అయితే అందుకొని ఉన్నారు. మరోవైపు అర్జున అవార్డు 26 మందిని వరించింది. మన దేశంలో వివిధ రంగాల్లో వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శించిన వివిధ క్రీడాకారులకి అర్జున అవార్డు లభించింది. ఈ అర్జున అవార్డులను కూడా ఖేల్ రత్న అవార్డుతో పాటు 9వ తారీఖున రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొనున్నారు. అయితే ఈ అర్జున అవార్డులో ప్రముఖ క్రికెటర్ మొహమ్మద్ షమీ కూడా ఉన్నాడు. మొహమ్మద్ షమీ మనం చూసినట్టయితే వరల్డ్ కప్లో ఇండియాని ఫైనల్స్లో చేర్చడం అత్యంత కీలక భూమిక పోషించినటువంటి మొహమ్మద్ షమీకి అర్జున అవార్డు రావడంతో క్రికెట్ అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అజయ్ బ్లైండ్ క్రికెట్ విభాగంలో అజయ్ అనే ఒక క్రికెటర్ కూడా అర్జున అవార్డు అయితే లభించింది. అదేవిధంగా చెస్లో వైశాలి రికార్డ్ చూసినట్టయితే అది చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్గా కూడా వాళ్ళ తమ్ముడితో పాటు తిను కూడా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు గ్రాండ్ మాస్టర్స్గా అవ్వడం అనేది ఒక రికార్డు. ఆ రికార్డ్ని నెలకొల్పిన వైశాలి కూడా అర్జున అవార్డుని అయితే పొందడం జరిగింది. అదేవిధంగా మన హైదరాబాద్కి చెందిన ఉసాముద్దీన్ బాక్సింగ్కి సంబంధించిన ఉసాముద్దీన్ కూడా అర్జున అవార్డు వరించింది ఉసాముద్దీన్కి కూడా. అయితే ఖేల్ రత్న అవార్డు గెలుచుకున్న ఇద్దరికి కూడా అవార్డులతో పాటు 25 లక్షల రూపాయల నగదు కూడా లభించనుంది. అదేవిధంగా ద్రోణాచార్య అవార్డుని దక్కించుకున్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు, అర్జున అవార్డుని దక్కించుకున్న వాళ్ళకి 15 లక్షలు, ద్రోణాచార్య అవార్డుని దక్కించుకున్న వాళ్ళకి 15 లక్షలు, ధ్యాన్ చంద్ అవార్డుని దక్కించుకున్న వాళ్ళకి కూడా 10 లక్షల రూపాయల నజరానాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటుగా ఖేల్ రత్న అత్యుత్తమ పురస్కారం అయినటువంటి ఖేల్ రత్న అవార్డుని అందుకున్న ఇద్దరికి కూడా అవార్డులతో పాటు 25 లక్షల రూపాయల నగదుని కేంద్ర ప్రభుత్వం 9వ తారీఖున అందించనుంది. ఇక అవార్డుల విషయంలో మన తెలుగువారు సత్తా చాటారని చెప్పుకోవచ్చు. అటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులు కూడా అర్జున అవార్డుతో పాటు
అనేక రకమైన అవార్డులను అయితే సొంతం చేసుకున్నారు. మన నిజామాబాద్కి చెందిన బాక్సర్ హుసాముద్దీన్కి అర్జున అవార్డు లభించింది. అదేవిధంగా హైదరాబాద్కి చెందినటువంటి షూటర్ ఈషా సింగ్కి కూడా అర్జున అవార్డు లభించింది. అదేవిధంగా బ్లైండ్ క్రికెట్ విభాగంలో అజయ్ కుమార్ రెడ్డి, ఆంధ్రాకి చెందిన క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి మనం చూసాం. ఇంత గతంలో నరేంద్ర మోడీని కూడా అజయ్ కుమార్ రెడ్డి కలవడం జరిగింది. మోడీ అప్పుడు కూడా అజయ్ కుమార్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. ఎందుకంటే భారత్కి ఆయన 2017, 18, 19లో కెప్టెన్గా వ్యవహరించి అనేక రకమైన అవార్డులను కూడా అందేలా చేశాడు బ్లైండ్ క్రికెట్లో. సో అతన్ని మోడీ కూడా గతంలో మెచ్చుకున్నారు. సో అలాంటి అజయ్ కుమార్ రెడ్డికి కూడా అర్జున అవార్డు అయితే లభించింది. సో టోటల్గా చూసుకున్నట్టయితే ద్రోణాచార్య అవార్డు 5కి, అదేవిధంగా ద్రోణాచార్య లైఫ్ టైం అవార్డు వచ్చేసి 3కి, అర్జున అవార్డు వచ్చేసి 26 మందికి, అత్యుత్తమ పురస్కారమైనటువంటి ఖేల్రత్న అవార్డు ఏమో 2కి ప్రకటించింది కేంద్రం. అయితే వీళ్ళందరికీ కూడా అటు అవార్డులతో పాటు నజరానా కూడా అందించనుంది. 9వ తారీఖున రాష్ట్రపతి భవన్లో ఘనంగా ఈ